హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎర్రగడ్డ సండే మార్కెట్ వచ్చేసాం. నేనైతే షాప్ నుంచి షాప్ నడుచుకుని వెళ్ళి మరీ మీకు క్లియర్గా క్లారిఫైగా చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, మనమైతే టాపిక్ చూస్తే వెళ్ళిపోదాం. చూడండి, ఎండలు అయితే చాలా ఎండగా ఉన్నాయి. మీరైతే కొంచెం మార్నింగ్ వచ్చినా లేదా ఈవినింగ్ వచ్చినా చాలా బెటర్. సరే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేను వీడియోతో స్టార్ట్ చేస్తాను. అలాగే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇంటి సామాన్లు అమ్ముతున్నారు. అలాగే మీకు నచ్చినవి దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఎలా అంటే మీకు ఏం కావాలన్నా అవి ఇక్కడ ఉంటాయి. చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంటాయి. ఎందుకంటే మొత్తం చోర్ బజార్ అది. మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే ఒకసారి మనం డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్నది రిటర్న్ అయితే వాళ్ళు ఇవ్వరు మనకి. అందుకనే మీరైతే చూసి కొనుక్కోండి. ఏదైనా సర్దుకున్న ఫ్యాంట్లు కొన్నా మీ సైజ్ అయితే కొనుక్కోండి. మళ్ళీ వేరే సైజ్ కొనుక్కొని మళ్ళీ బ్యాక్ వచ్చేసారనుకోండి, మళ్ళీ అయితే మీరు ఎవరైనా అంటారు వాళ్ళు రూపాయి అయితే మీకు రాదు. మనకు కూడా ఇక్కడ చూసుకుంటే షూలు అనేవి చాలా రకాలుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తక్కువ రేట్లో ఉన్నాయి. ఇవి చూడండి, ఇక్కడ కూర్చొని ఉంటుంది ఎండలో గొడిగేసుకొని. చాలా ఎండ అయితే చాలా ఎండలు ఉన్నాయి. వీళ్ళైతే ఎలా అమ్ముతున్నారు అందుకే అసలు అర్థం కావట్లేదు. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి చూడండి, షూలు అయితే చాలా రకాలు ఉన్నాయి. మీకు ఏం షూ కావాలన్నా ఆ షూ అయితే ఇక్కడ దొరుకుతుంది. స్పోర్ట్స్ కావాలన్నా, నార్మల్ కావాలన్నా, సేఫ్టీ షూ, ఆఖరికి సేఫ్టీ షూ కూడా దొరుకుతుంది ఇక్కడ. చూడండి, ఇలా మీకు ఆఫీస్ షూ కూడా దొరుకుతాయి. చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. మా అయితే ఒక 200, 300 ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు నచ్చిన షూ కొనుక్కోండి. ఫార్మల్గా అయితే నార్మల్గా చూడండి, ఇక్కడైతే సేఫ్టీ షూలు ఉన్నాయి. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి బెల్ట్స్ కూడా ఉన్నాయి. మీకు యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. మనకు వచ్చేసి ఎలా అంటే ఫోన్కి సంబంధించిన యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే చాలామంది వచ్చారు. బట్టలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బట్టలు అయితే నాకు అంత బాగా నచ్చలేదు, ఎందుకంటే యూజ్ అండ్ త్రూ అనిపిస్తుంది నాకైతే. వాసన చూస్తే వాసన కూడా స్మెల్ కూడా వేరేలా వస్తుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, కింద పెట్టి అమ్ముతున్నారు అందులో. ఇక్కడ అన్నీ అంటే అన్నీ అమ్ముతున్నారు. మొత్తం చవకే ఫ్రెండ్స్, చవకే. ఇక్కడైతే వీళ్ళైతే నాణ్యాలు అమ్ముతున్నారు. ఎప్పుడో మన పూర్వకాలం నాణ్యాలని రూపాయి, 10 రూపాయి, పావులా, ముప్పావులా, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. నాకైతే తెలియదు అంతా. ఇంకా చూడండి, మనకైతే బ్యాక్ కేసులు ఉన్నాయి, ఫోన్కి బ్యాక్ కేసులు. అలాగే గ్లాస్ కూడా వేస్తున్నారు అక్కడ. ఇక్కడ చూడండి, మనకైతే షర్ట్లు ఉన్నాయి, టీ షర్ట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు విజిట్ చేసినప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అక్కడ మీ ఫోన్ కానీ మీ వాలెట్ కానీ దొంగతనాలు చేసే అవకాశం చాలా ఉంది. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళి కేర్ఫుల్గా ఉండండి. చూడండి, ఇక్కడ పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు. మనం బండ్లు తీసుకొని వచ్చినా బళ్ళు అయితే పక్కన పెట్టద్దు. పోలీసు వాళ్ళు ఎత్తుకుపోతారు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఆల్రెడీ 2 బళ్ళు ఎక్కించారు. సరిపండి. అలాగే మనం ముందుకు వెళ్ళిపోన్నాం. ముందుకు వెళ్తూ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ 50 రూపీస్కే మొబైల్ కేర్ చేస్తారంట. మేకలు కూడా అమ్ముతున్నారు. మేకలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, ఇంకా చాలా అంటే చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే కొంచెం చూసుకుని వెళ్ళండి. ఇక్కడ చూడండి, వాటర్కి సంబంధించినవి ఉన్నాయి. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ తప్పేళ్ళు ఉన్నాయి. అన్నీ తక్కువ రేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ చోరు చేసినవి, అన్నీ దొంగతనం చేసిన కూడా చంపుతారు. చూడండి, పాపం కుక్కపిల్ల కొనుక్కున్నారు. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడైతే మన సబ్స్క్రైబర్స్ ఒకరు కనిపించారు, హాయ్ చెప్పారు మనకి. చూడండి, ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. బ్యాగ్స్ అయితే ఇంకా తక్కువగా ఉంటాయి. సెకండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, నాట్ కోల్ ఫ్రెండ్స్. ఇవన్నీ నాట్ కోల్ అమ్ముతారు ఇక్కడ. ఇక్కడ చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. అలాగే మనం చూసుకోవాల్సింది, మనం ఎన్ని రకాలుగా చూసుకోవచ్చు. మనం నడుచుకుని అలాగే వెళ్ళచ్చు. ఇక్కడ చాలా దూరం ఉంటుంది. మీకైతే ఐఫోన్ హెడ్ ఫోన్స్ దొరుకుతాయి, ఐఫోన్ దొరుకుతాయి, ఫోన్స్ కూడా దొరుకుతాయి. అక్కడ మీకు ఏవి కావాలన్నా దొరుకుతాయి. అక్కడ అన్నీ కొనుక్కోవచ్చు. కానీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని పని చేస్తుందా లేదా, అది ఒరిజినల్ కాదో ముందే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నంత టైం ఇవ్వకపోతే అదైతే తీసుకోవద్దు. చెక్ చేసుకున్న టైం ఇస్తే ఓకే. ఇక్కడైతే కొంచెం ముందుకెళ్తే నేను చూడండి ఫ్రెండ్స్, నేనైతే పెట్టెలు చూపెడుతున్నాను. పెట్టెలు అయితే చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొంచెం నేను లోన్కెళ్ళి చూపిస్తా. మనకి పెట్టెలు ఉన్నాయి ఇక్కడ. దాన్ని ఏమంటారు, దాని పేరు నాకు గుర్తు అట్లా కింద ఉన్నాయి.
చూడండి పౌరాలు ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి, ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి. సరే ఫ్రెండ్స్ మనం అలాగే కొంచెం చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే తీసుకోవాలనిపించింది కానీ నేను తీసుకోలేదు. మనం అలాగే ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళిపోయి చూపిద్దామండి. ఇంకా చాలా ఎంతకన్నా చూపిద్దామండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మీరు ఏ కలర్ బ్యాగ్ కావాలంటే ఆ కలర్ కొనుక్కోవచ్చు. కానీ చూసుకుని ఒకసారి, ఎందుకంటే అవి దొంగతనం చేసిన ఐటమ్స్ అవి. మీరైతే ఎక్కువ ఖరీదు ఉంటాయి కదా, ల్యాప్టాప్స్ ఉంటాయి, ఫోన్స్ ఉంటాయి, అవైతే మాత్రం కొనవద్దు దయచేసి. ఎందుకంటే అవి దొంగతనాలు చేసినవి. బట్ ఎందుకంటే అవి కొంటే మాత్రం వాళ్ళు వచ్చే ఛాన్స్ మీ కాడికి ఉంది, ఎక్కువగా ఉంది. అలాగే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఇంటి సామాన్లు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఇంటికి ఏం కావాలన్నా సామాన్లు ఉన్నా అవన్నీ కొనుక్కోవచ్చు. మీకు ఇంటికి గరిటెలు కానీ, గిన్నెలు కానీ, మీ ఇంట్లో ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి అయితే మనం కొనుక్కోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బెల్ట్ ఉన్నాయి, ఓన్లీ 100 రూపీస్ అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నెక్ బన్నెలు ఉన్నాయి, టీ షర్ట్లు ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి, అన్నీ చాలా రకాలు అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ జనాలు ఇంత ఎక్కువ మంది ఎందుకున్నా నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఓన్లీ 100 రూపీస్ అంట. అలాగే మనమైతే ఇక్కడ చూద్దాం. 150 రూపీస్ అండి. ఇక్కడ బాగున్నాయి, నాకైతే నచ్చాయి. కానీ 150 రూపీస్ 200 రూపీస్. బట్ నాకు ఎందుకో అది వాడేవైతే అనిపిస్తుంది, వాడిన బట్టలా ఉన్నాయి అవి. నాకైతే అలా అనిపిస్తుంది. అది అంతే. స్మెల్ అయితే చూసాను, స్మెల్ అయితే అలా నాకైతే కొత్త బట్టలు రావట్లేదు, లేదా పాత బట్టలు వాడేసినట్టు ఉదికిన స్మెల్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడైతే చాలామంది వచ్చి కొంటున్నారు, కొన్ని తీసుకుని వెళ్తున్నారు. ట్రై చేయండి. చూడండి పిల్లోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లోస్ కొనుక్కోవచ్చు. ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ టూర్కెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు అవి. ఇక్కడ చూడండి చెప్పుల్స్ కూడా ఉన్నాయి. ఖరీదు ఫ్రాక్ చెప్పుల్స్ కూడా ఉన్నాయి. మనం అవే బయట కూడా ఉంటాయి. 4,000-5,000 అవుతాయి. ఇక్కడ ఉంటే 1,000-5,000 వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనం ముందుకే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చాలా ఎండ అంటే చాలా ఎండలుగా ఉన్నాయి. నేనైతే వీడియో కూడా రికార్డ్ చేయలేకపోతున్నాను, అంత ఎండలుగా ఉన్నాయి. నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది వీడియో రికార్డ్ చేయడానికి. అంత ఎండలైతే వస్తున్నాయి. ఇక్కడ దారుణంగా వస్తున్నాయి ఎండలు. బీభత్సంగా ఎండ అనేది ఉంది. 36-37 డిగ్రీస్ ఎండ వచ్చేసి. నేను వచ్చేసి కూడా ఓన్లీ 10:30కి వచ్చాను. 10:30కి వచ్చి ఉంటున్నా. ఆ టైంలో కూడా ఎండ చాలా బీభత్సంగా ఉంది. మీరైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎండలతో, ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అన్నీ చవక ఇక్కడ చవక బేరం, మొత్తం చవక బేరం. ఇక్కడ మీకు ఏవి కావాలని కొనుక్కోవచ్చు. నేనైతే అటు ఇంకెళ్ళలేదు. అటు కొంచెం ముందుకెళ్తే ఇంకా అక్కడ అన్ని వెరైటీ ఐటమ్స్ ఉంటాయి. ఆ సైడ్కి నేను వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ వాక్ చేసుకుని వెళ్తున్నాను కదా. నాకైతే నడలేకపోయాను ఎండకి, అందుకని నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నా. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోన్లు అయితే అమ్ముతున్నారు, ఫోన్లు అయితే పెడుతున్నారు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అవి కూడా కొనుక్కోవచ్చు. బట్ మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని పోండి. ఇక్కడైతే కర్టెన్స్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళిపోతే ఇక్కడ బాంబుగారు ఏదో అమ్మేస్తున్నారు. అలాగే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చెప్పులు అమ్మేస్తున్నారు, చెప్పులు కూడా అమ్ముతున్నారు. ఎనీ ఐటమ్స్ మీకైతే అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. చూడండి, వచ్చి చూడండి, విజిట్ చేయండి. నచ్చితే కొనండి, నచ్చిపోతే కొనవద్దు, నచ్చితే కొనండి. కొంచెం మంచి ఐటమ్స్ అయితే కొనుక్కోవడం బెటర్, ఏదైనా చీప్గా దొరికితే. ఇక్కడ సెంట్ కూడా అమ్ముతున్నారు, బాడీ స్ప్రేస్ అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ అబ్బాయి షాప్స్ ఉంటున్నాడు, ఇంట్లో కూర్చొని ఇక్కడ నాన్న బిల్లలు ఉన్నాయి, బిల్లలు చాలా ఉన్నాయి. ఎప్పుడు పాతకాలం అవి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మరిన్ని ఇలాంటి వీడియోలు చేస్తాను. నా ఛానల్ మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.